హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముక్ష ఛానల్. రెండు మనసులు గుండె చెప్పుడు విత్ రేషిధార. కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఏంజల్, పుష్ప, భవ్య, అభిని, గౌతమ్ని, సతీష్ని రూమ్లో నుంచి నెట్టేసిన తర్వాత పైకి వెళ్ళి పడుకుంటారు కదా. ఇంకా రాత్రంతా దోమలు కుట్టించుకుంటూ అక్కడే పడుకొని ఉంటారు. ఇంకా నెక్స్ట్ డే అందరూ త్వరగా లేచి తలస్నానాలు చేసి అందరు రెడీ అవుతూ ఉంటారు. వసు ఫాస్ట్గా రెడీ అయ్యి ఏంజల్ వాళ్ళ రూమ్లోకి వెళ్తుంది. ఇంకా ఏంజల్ బాబుని తలస్నానం చేపించి వసుకి ఇస్తుంది. ఇంకా వసు తన అల్లుడికి పంచ కొడుతూ బుడ్డిగా ఎంత బాగున్నావో అని ముద్దుల వర్షం కురిపించేసిద్ది. ఇంకా ఎవరి దిష్టి తగలకూడదని చెప్పి కాటుకతో దిష్టి బొట్లు పెట్టేసిద్ది. ఇంకా ఏంజల్ రెడీ అయి వచ్చి బాబు దగ్గరికి వెళ్తుంది. రారా కిందకి వెళ్దాం అన్నట్టు చేతులు చాపుతుంటే నేను రాను అన్నట్టు వసు చీరను పట్టుకొని లాగుతూ ఉంటాడు. అప్పుడే వచ్చిన సుజాత గారు ఏంట్రా మీ అద్దెని వదలట్లేదు అని అంటూ బాబు చేతుల్ని ముద్దాడుతూ చెప్తారు. ఇంకెంతలో సౌందర్య గారు సుజాత త్వరగా రండి అని పిలుస్తారు. ఇంకందరూ కిందకి వెళ్తారు. గౌతమ్ బాబుని ఎత్తుకొని ఏంట్రా నీ బుగ్గలు ఎర్రగా ఉన్నాయి, దోమ కుట్టిందా అని అంటూ చూస్తూ ఉంటే ఇంకా ఏంజల్ ఉండి వాడికి వాళ్ళ అత్త లవ్ బైట్స్ ఇచ్చిందంట అంటూ ఉంటే బాబు నవ్వుతూ ఉంటాడు. వసు ఎందుకురా అంత క్యూట్గా నవ్వుతున్నావు, ఇంకా పెట్టేస్తా నీకు అని అంటూ ఉంటుంది. ఇంతలో అమ్ము అత్త నాకు ఇవ్వవా అని అంటూ వస్తుంది. వసు నీకెందుకు ఇవ్వనరా అని ఎత్తుకొని లవ్ బైట్స్ ఇస్తుంది. మహేంద్ర గారు బయట నుంచి జగతి, సుజాత త్వరగా రండి అని పిలుస్తూ ఉంటారు. ఇంకందరూ నవ్వుకుంటూ బయటికి వస్తారు. ఇంకందరూ గుడికి స్టార్ట్ అవుతారు. ఇంకొంచెం సేపు తర్వాత గుడికి వెళ్తారు. పూజ జరుగుతూ ఉంటే రిషి వసు పక్కకు వచ్చి ఏంటే నీ అల్లుడికి తెగ లవ్ బర్డ్స్ ఇస్తున్నావు, ఇప్పుడన్నా నాకు ఇచ్చావే అని అంటాడు. వసు ఏంటి జలసా అని అంటూ ఉంటే రిషి మరి కాదా అని అంటాడు. వసు ఉండి ఏంటి నీకు కావాలా అని అంటుంది. రిషి ఇస్తావా అని అంటాడు ఆశగా. వసు ఉండి శ్రీవారు అని అంటుంది. ఇంకెంతలో పంతులు గారు అమ్మ బాబు మేనమామ మేనత్త వచ్చి బాబు చెవిలో 3 సార్లు పేరు చెప్పండి అమ్మా అని అంటారు. ఇంకా వసు రిషి ఇంకా వెళ్ళి కూర్చొని బాబుని తీసుకొని 3 సార్లు ముఖేష్ 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 అని అంటారు. ఇంకందరూ ముఖేష్ని ఎత్తుకొని ముఖేష్ ముఖేష్ అని పిలుస్తూ ఉంటే బాబు నవ్వుతూ ఉంటాడు. ఇంకందరూ బయటికి వస్తారు. ఇంతలో రిషికి కాల్ వచ్చేసరికి రిషి మాట్లాడుతూ ఉంటే ఇంకా సతీష్, గౌతమ్ మేము వెళ్తాంరా మీరు రండి అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంకా రిషి మాట్లాడేసిన తర్వాత ఇంటికి రిటర్న్ అవుతూ ఉంటే దారి మధ్యలో శైలేంద్ర రిషి వాళ్ళ కార్కి అడ్డంగా తన కార్ని పెట్టి ఆపుతాడు. ఇంకా కారులో నుంచి శైలేంద్రకి ఏంట్రా నన్ను చూసి భయపడ్డారా, నన్ను చూసి పిరుకోళ్ళ దాంకుని తిరుగుతున్నారు అని అంటూ అరుస్తూ ఉంటాడు. ఇంకా రిషికి కోపం వచ్చింది. ఇంకా కారు దిగబోతూ ఉంటే మహేంద్ర గారు నాన్న ప్లీజ్ వసు కూడా ఉంది, ఈ టైంలో గొడవలొద్దు, అసలే రౌడీలు కూడా ఉన్నారు అని అంటారు. రిషి కొంచెం కూల్ అవుతూ ఉంటే ఇంకా మహేంద్ర గారు కారు దిగి శైలేంద్ర దగ్గరికి వెళ్తారు. ఇంకా శైలేంద్ర గొడవలొద్దు శైలేంద్ర, రిషి కోపాన్ని నువ్వు తట్టుకోలేవు చెప్తున్నాను ప్లీజ్ అని అంటూ ఉంటే శైలేంద్ర ఉండి ఏంట్రా వాడి కోపం నేను చూసేది, ఈరోజు మీ అందరి చావు నా కల్లారా చూస్తాను అని అంటారు. మహేంద్ర గారు ప్లీజ్ శైలేంద్ర నా మాట ఇప్పటికన్నా విను అని అంటూ ఉంటే శైలేంద్ర మహేంద్ర గారి కాలర్ పట్టుకొని నువ్వేంట్రా నాకు నీతులు చెప్పడానికి వచ్చావా అని చేయి లేపుతాడు. శైలేంద్ర అందరినీ వేసేయండ్రా అని అంటారు. ఇంకో పక్క రిషి వెళ్లకుండా వసు చేయి పట్టుకొని ఉంటుంది. ఇంకా రిషి చేయి వదులు వసు అని అంటాడు గట్టిగా. ఇంకా వసు ఉలిక్కిపడి చేయి వదిలేసిద్ది. రిషి కార్ దిగి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ వచ్చిన రౌడీస్ని కోపంగా ఒక సింహంలాగా వాళ్ళ మీద పడి కొడుతూ శైలేంద్రని చూసి నీ అబ్బా చేయి తీరా అని అంటాడు. శైలేంద్ర రిషి కోపానికి ఆ వాయిస్కి చేయి వణుకుతూ మహేంద్ర గారి కాలర్ మీద నుంచి చేయి తీస్తూ ఉంటాడు. రిషి శైలేంద్ర దగ్గరికి వచ్చి శైలేంద్ర కాలర్ పట్టుకొని ఆ ఎత్తిన చెయ్యిని మెలి తిప్పి ఎవరి మీద చెయ్యి లేపుతున్నావు, చెయ్యి ఎరగొట్టి చేతులు పెడతాను అని అంటూ ఉంటే శైలేంద్ర భయాన్ని దిగమింగుకుంటూ పైకి గంభీరంగా రే రిషి అని అంటాడు.
ఇంకో పక్క ఇదంతా కారులో కూర్చొని వసు వీడియో తీస్తూ ఉంటే జాను క్లాప్స్ కొడుతూ కామాన్ అన్నయ్య కొట్టు అంటూ చేతులతో డిషుమ్ డిషుమ్ అంటూ ఉంటుంది. ఇంకో పక్క రిషి ఏంట్రా ఏంటి నిన్ను చూసి నేను భయపడ్డానా, మా డాడ్ నా ఫ్రెండ్ కొడుకు జోలికి వెళ్ళకు నాన్న అని అంటే నువ్వు ఇంకా ఈ భూమి మీద ఉన్నావు అంటూ శైలేంద్ర ఛాతి మీద తడుతూ పదని డాడ్ వెళ్దాం అని చెప్పి వెళ్తూ ఉంటే శైలేంద్ర మీ ఫ్యామిలీలో ఎవరిని వదలనరా అని అంటాడు. రిషి శైలేంద్రని కారు మీద పడేసి నీకు దమ్ముంటే నువ్వు మొగాడివైతే రేపు ఒక్కరోజు నాకు కనపడకుండా దాక్కు, రేపు ఈ హైదరాబాద్లో ఎక్కడున్న వెతికి మరీ పట్టుకొని జైల్లో పెట్టకపోతే నా పేరు రిషేంద్ర భూషణే కాదు అని అంటూ కారు మీద గట్టి గుద్దుతాడు. ఇంకా అక్కడ ఒక అచ్చుముద్రలా పడిపోతుంది. ఇంకా రిషి వాళ్ళు కారెక్కి ఇంటికి వెళ్తారు. శైలేంద్ర రిషి మాటలకి స్వెట్ తుడుచుకుంటూ తన పిఏకి కాల్ చేసి వైజాగ్కి ఫ్లైట్ బుక్ చేయి, మనం ఇక్కడ ఉండొద్దు అని అంటాడు. పిఏ ఓకే సార్, కానీ ఎందుకు సార్ అని అంటూ ఉంటే శైలేంద్ర ఏం మాట్లాడకుండా కాల్ కట్ చేసేస్తాడు. శైలేంద్రకి ఇంకా రిషి కోపమే గుర్తుకు వస్తూ ఉంటుంది. అలాగే పక్కనే ఉన్న కారు మీద పడిన అచ్చుముద్ర చూస్తూ ఉంటే గొంతు తడారిపోతూ ఉంటుంది. ఇంకా పక్కనే ఉన్న రౌడీస్కి వాటర్ ఇవ్వరా అని అంటాడు. రౌడీ వాటర్ తీసుకుని వచ్చి శైలేంద్రకి ఇస్తాడు. శైలేంద్ర వణుకుతున్న చేతులతో వాటర్ తీసుకొని తాగుతూ ఉంటాడు. ఇంకో పక్క రిషి కొంచెం కూల్ అయ్యి మెల్లగా వెళ్తూ ఉంటే మహేంద్ర గారు ఏంటి నాన్న వాడికి పోలీసులకి పట్టిస్తున్నా అని చెప్పి క్లూ ఇచ్చావు అని అంటూ ఉంటే రిషి డాడ్ నేనేం చెప్పానో గుర్తుకు తెచ్చుకోండి ఒకసారి అని అంటాడు. జగతి మేడం మహేంద్ర రేపు ఈ హైదరాబాద్లో ఎక్కడ కనిపించినా వాడిని జైల్లో వేస్తా అన్నాడు. మహేంద్ర అదే కదా నేను చెప్పాను అని అంటారు. ఇంకా రిషి డాడ్ రేపు శైలేంద్రకి మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ని అస్సలు మిస్ కాడు, ఒకవేళ హైదరాబాద్లో ఉంటే నేను అరెస్ట్ చేపిస్తాను, ఇంకా వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ వాడికి వైజాగ్ మాత్రమే, అందుకే వాడిని వైజాగ్కి వచ్చేలాగా చేశాను, నాకు తెలిసి ఈ పాటికి వైజాగ్కి ఫ్లైట్ బుక్ చేసుకొని కూడా ఉంటాడు అని అంటాడు. ఇంకా మహేంద్ర గారు రిషి అని అంటూ ఉంటే జగతి మేడం ఎవరు అనుకుంటున్నావు మహేంద్ర, నా కొడుకు అని అంటూ ఉంటే మహేంద్ర గారు నా కొడుకు కాదా అని అంటూ ఉంటే మీ అవ్వరి కొడుకు కాదు మా ఆయన అని అంటుంది బస్సు. ఇంకొంచెం సేపటికి ఇంటికి వెళ్తారు. ఇంకా అభి భవ్య లగేజ్ సర్దుకొని కిందకు వస్తూ ఉంటారు. జగతి మేడం భవ్యకి బొట్టు పెట్టి ఏంజల్ అని పిలుస్తారు. ఏంజల్ అభికి భవ్యకి బట్టలు తీసుకుని వస్తుంది. ఇంకా జగతి మేడం ఆ బట్టలు వాళ్ళకి ఇస్తారు. ఇంకా అభి భవ్య అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. భవ్య వసు ఏంజల్ పుష్ప దగ్గరికి వెళ్ళి ముగ్గురు హక్ చేసుకుంటారు. ఇంకా అభి కూడా రిషి గౌతమ్ సతీష్ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంటాడు. ఇంక అందరూ బయటికి వచ్చి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇస్తారు. ఇంక వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కుతారు యుఎస్కి వెళ్ళడానికి. ఇంకా ఈవినింగ్ అయింది. రిషి గురు దగ్గరికి వెళ్తాడు. గురు పిఏని తీసుకొని వస్తాడు. పిఏ ఏం మాట్లాడకుండానే పెన్ డ్రైవ్ రిషికి ఇస్తూ ఉంటే రిషి ఆర్ యు ఓకే, ఒక్క నిమిషం, మీకు ఇన్ని ఇయర్స్ తన దగ్గర వర్క్ చేశారు కదా, ఎప్పుడు లేనిది ఇప్పుడు సడన్గా తను చేసిన తప్పుల్ని ఎందుకు బయట పెట్టాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా అని అడుగుతాడు. పిఏ మోకాల మీద కూర్చొని ఏడుస్తూ ఉంటే రిషి ఏమైంది అని అడుగుతాడు. పిఏ నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయిని వాడు బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు, అందుకే సార్ అని అంటాడు. రిషి ఓకే సరే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, తనకి దూరంగా, వాడి సంగతి నేను చూస్తాను అని అంటాడు రిషి. ఇంకా కొంచెం సేపు తర్వాత రిషి ఇంటికి వెళ్తాడు. ఇంకో పక్క ఏంజల్ ముఖేష్కి డ్రెస్ చేంజ్ చేస్తూ ఉంటే గౌతమ్ మెల్లగా డోర్ ఓపెన్ చేసి ఏంజల్ని చూస్తూ అమ్మయ్య కొంచెం కోపం తగ్గినట్టుంది అని అనుకొని ఏంజల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. ఇంకా ఏంజల్ మీద హ్యాండ్ వేస్తూ ఉంటే ఏంజల్ గౌతమ్ని కోపంగా చూస్తూ ఉంటుంది. గౌతమ్ ఏంటి లడ్డు అంత కోపంగా చూస్తున్నావు అని అంటూ బుగ్గగిల్లుతాడు. ఏంజల్ ఏం మాట్లాడకపోయేసరికి గౌతమ్ ఇప్పుడు నువ్వు మాట్లాడాలంటే ఇప్పుడు నేనేం చేయాలి లడ్డు అని అంటాడు. ఏంజల్ అని చెప్పి ఒళ్ళు విరుచుకుంటూ నాకు కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి అని అంటూ ఉంటుంది. గౌతమ్ ఇప్పుడు నేను నీ కాలు నొక్కాలా అంటాడు. ఏంజల్ ఏ నొక్కవా అని అంటుంది. గౌతమ్
తప్పుతుందా నొక్కుతానని చెప్పి గొనుక్కుంటూ కాలు నొక్కుతూ ఉంటాడు. ఇంకో పక్క సతీష్ది కూడా సేమ్ అదే పరిస్థితి ఉంటుంది. కానీ సతీష్కి అమ్ముని అప్పచెప్పేసి ఫోన్లో సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది పుష్ప. సతీష్ దీన్ని అనవసరంగా అన్నాను అని అంటూ గొనుక్కుంటూ ఉంటే పుష్ప ఏంటి అని అంటుంది. సతీష్ ఏం లేదు అంటాడు. ఇంకా కొంచెంసేపటికి అందరు డిన్నర్ చేస్తూ ఉంటే రిషి ఉండి అమ్మ నేను గౌతమ్ రేపు వైజాగ్కి వెళ్తున్నాం అని అంటాడు. చక్రం గారు అందరం వెళ్దాం రిషి అని అంటూ ఉంటే రిషి వద్దు మామయ్య, వసు డెలివరీ అయ్యేదాకా అందరం ఇక్కడే ఉందాం అంటాడు. చక్రం గారు ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని చెప్పి ఓకే రిషి అని అంటారు. ఇంక అందరూ వెళ్ళి పడుకుంటారు. ఇంకా నెక్స్ట్ డే రిషి రెడీ అవుతూ ఉంటే వసు హక్ చేసుకుంటుంది. రిషి వసు హెడ్ మీద కిస్ చేసి జాగ్రత్త అని చెప్పి నీళ్ళు ఉంచేసి పొట్ట మీద ముద్దు పెట్టి జాగ్రత్త బేబీ అమ్మని ఇబ్బంది పెట్టుకు అంటూ బాయ్ అని చెప్పి వెళ్తూ ఉంటే వసు రిషిని వెనక్కి లాగి రిషి మెడ మీద లవ్ పెట్టిస్తుంది. ఇప్పుడు ఓకేనా అని. రిషి ఓకే అని వసు హెడ్ పై మళ్ళీ కిస్ చేసి కిందకి వెళ్తాడు. ఇంకా గౌతమ్ రిషి వైజాగ్కి స్టార్ట్ అవుతారు. సో ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయస్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ముక్ష ఛానల్.